ఇటీవల ముగిసిన శాసనసభ సమావేశాల్లో ఒకరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జలవనరుల శాఖ ఆ శాఖ యొక్క కార్యక్రమాల గురించి శాసనసభలో సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత శాసనసభ సమావేశం ముగిసి అందరూ వెళ్ళేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడున్న సీనియర్ మంత్రులతో ఇతర నాయకులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడే సందర్భంలో అక్కడే ఉన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఇన్నాళ్ళు ఐటీ అంటే చంద్రబాబు నాయుడు అంటే ఐటీ అని ప్రచారం చేశారు. కానీ గతంలో 3 సార్లు అంటే 2 సార్లు ఉమ్మడి రాష్ట్రానికి రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ మూడోసారి 2014 నుంచి 19 వరకు 3 సార్లు గతంలో ముఖ్యమంత్రిగా చేస్తున్న సమయంలో నీటిపారుదల శాఖకి అలాగే నీటి ప్రాజెక్టులకి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే వ్యవసాయ రంగానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి హైలైట్ కాలేదు. అది ప్రజల్లోకి వెళ్ళాల్సినంతగా వెళ్ళలేదు అని పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయపడ్డారు. అలాంటి ఇంకొక ఉదాహరణ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు 4వసారి ముఖ్యమంత్రిగా 16 నెలలుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. గతంలో ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనుకున్నాం. మధ్యలో 5 సంవత్సరాలు అమరావతిని పోలవరాన్ని రెండిటిని విధ్వంసం చేసి మొత్తం రాష్ట్ర అభివృద్ధినే విధ్వంసం చేసిన పాలన చూసిన తర్వాత 2014, 2019 5 సంవత్సరాల్లో 72% పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పూర్తి చేస్తే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 2% కూడా పూర్తి చేయని దారుణాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో గత 16 నెలల్లోనే పోలవరం నిర్వాసితులకి పోలవరం ఒక జాతీయ బహుళార్థ సాధక ప్రాజెక్టు. అలాంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులకి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. మరి ఈ 16 నెలల్లో గత సంక్రాంతి సమయంలో అంటే గత జనవరిలో పోలవరం నిర్వాసితులకి కూటమి ప్రభుత్వం విడుదల చేసింది 1000 కోట్లు. మళ్ళీ ఇప్పుడు దీపావళి సందర్భంగా పోలవరం నిర్వాసితులకి విడుదల చేసింది 1100 కోట్లు. అంటే 16 నెలల కూటమి పాలనలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విడుదల చేసింది 2100 కోట్లు. మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనతో పోలిస్తే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ₹1 కూడా విడుదల చేయలేదు. 16 నెలల్లో కూటమి ప్రభుత్వం 2100 కోట్లు విడుదల చేసింది. ఇది ప్రాజెక్టు పూర్తి చేయడానికి, నిర్వాసితుల్ని ఆదుకోవటానికి కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే 2019లో
ప్రభుత్వం మారకపోతే అంటే 2014 నుంచి 2019 వరకు 72% పూర్తయి అత్యంత వేగంగా పనులు జరుగుతున్న సమయంలో ఎన్నికలు జరిగాయి, ప్రభుత్వం మారింది. 2019లో తెలుగుదేశం పార్టీ గెలిచున్నట్లయితే పోలవరం ప్రాజెక్టు ఆ తర్వాత 1 సంవత్సరంలోనే పూర్తయి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదు అన్న లక్ష్యంతో మొత్తం పోలవరం ప్రాజెక్టునే నాశనం చేసే క్రమంలో ముందు రివర్స్ టెండరింగ్ అన్నాడు. రివర్స్ టెండరింగ్ అని చెప్పి అప్పటి వరకు 5 ఏళ్లుగా జరుగుతున్న అభివృద్ధిని మొత్తం రివర్స్ చేశాడు. దాదాపు 15 నెలల పాటు పనులన్నీ నిలిపివేశాడు. కాంట్రాక్టర్ని మార్చేశాడు. డయాఫ్రమ్ వాల్ మొత్తం పోలవరం ప్రాజెక్టుకి అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ నాశనం చేశాడు. అన్నిటికీ మించి నిర్వాసితులకు ₹1 కూడా ఇవ్వలేదు. మరి 2019 ఎన్నికల ప్రచారంలో నిర్వాసితుల మీద అనేక సార్లు మొసలి కన్నీరు కార్చిన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అధికారంలో ఉండి అవకాశం ఉండి కూడా ఆ ప్రజలకి ₹1 కూడా కేటాయించకపోవటం, ₹1 కూడా విడుదల చేయకపోవటం జగన్మోహన్ రెడ్డికి పోలవరం ప్రాజెక్టు విషయంలో, పోలవరం నిర్వాసితుల విషయంలో ఎలాంటి చిత్తశుద్ధి లేదు అని చెప్పటానికి ఒక సాక్ష్యం. అలాగే పోలవరం కుడి కాలువ, ఎడమ కాలువ పనులు గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసింది, టెండర్లు రద్దు చేసింది. వాస్తవానికి 5 సంవత్సరాల అధికారాన్ని ప్రజలు ఇచ్చినప్పుడు అభివృద్ధి చేయడం ద్వారా ప్రజల్ని మెప్పించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉన్నప్పటికీ టెండర్లు రద్దు చేసి పనులు నిలిపేయటం వల్ల ఇప్పుడు పోలవరం ఆలస్యం అవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఒక పోలవరమే కాదు, జగన్మోహన్ రెడ్డికి, ఆయన కుటుంబానికి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన రాయలసీమ ప్రాజెక్టుల్లో కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టులు పూర్తి చేయటానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అలాగనే ఉత్తరాంధ్రలో. కాబట్టి మొత్తం మీద 5 సంవత్సరాల పరిపాలనలో నీటి పారుదలకు సంబంధించి రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు, ఉత్తరాంధ్రలో ఉన్న ప్రాజెక్టులు, అలాగనే అనేక ఇతర ప్రాజెక్టులు కూడా జగన్మోహన్ రెడ్డి గాలికి వదిలేశాడు. వాటితో పాటు ఇంకా 2-3 అరాచకాలు కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. కుప్పానికి నీళ్ళు ఇస్తున్నానని చెప్పి హంద్రీనీవా పనులు పూర్తి కాకముందే ఒక సినిమా సెట్టింగ్ వేసి నీళ్ళు ఇచ్చినట్టు నమ్మించాడు. అలాగే వెలిగొండ ప్రాజెక్ట్ని పూర్తి కాకుండానే జాతికి అంకితం చేశాడు. మరి 5 ఏళ్ల పాలనలో నీటి ప్రాజెక్టులకు సంబంధించి ఇంత అరాచకం చేసిన నేపథ్యంలో గత 16 నెలల్లో 2 సార్లు, గత జనవరిలో 1000 కోట్లు, ఇప్పుడు మళ్ళీ 1100 కోట్లు పోలవరం నిర్వాసితులకి కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే అక్రమ ఇసుక దందా కోసం అన్నమయ్య ప్రాజెక్టునే వరదల్లో ముంచేశాడు. 42 మంది చనిపోవటానికి కారణమయ్యాడు. వాటితో పాటు అన్నమయ్య ప్రాజెక్టు కానీ,
పులిచింతల ప్రాజెక్టు కానీ, తుంగభద్ర ప్రాజెక్టు కానీ, ఎర్ర కాలువ ఇలాంటి అనేక ప్రాజెక్టులకి కనీస మెయింటెనెన్స్ కూడా లేకపోవటం వల్ల ఈ ప్రాజెక్టుల్లో గేట్లు కూడా కొట్టుకుపోయాయి. పులిచింతల లాంటి ప్రాజెక్టుకి లేదా అన్నమయ్య లాంటి ప్రాజెక్టులకి కనీసం కొట్టుకుపోయిన గేట్లను కూడా మళ్ళీ పెట్టలేకపోయిన అసమర్థ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మరి గత 16 నెలలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమలో ప్రాజెక్టులు, పోలవరం, ఉత్తరాంధ్రలో ఉన్న నీటి ప్రాజెక్టులకు సంబంధించి అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా అన్ని ప్రాజెక్టుల్ని సమదృష్టితో చూస్తూ ముఖ్యంగా రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి గత 16 నెలల్లో, కేవలం 16 నెలల్లో కేంద్ర ప్రభుత్వం నుండి ప్రాజెక్టు కోసం 12,157 కోట్లు సాధించడం జరిగింది. నిర్వాసితుల కోసం 2,100 కోట్లు విడుదల చేయటం జరిగింది. అలాగనే పోలవరం కుడి కాలువ విస్తీర్ణం 22,000 క్యూసెక్కులకు పెంచడం జరిగింది. ఎడమ కాలువ పనులు 1,200 కోట్ల రూపాయలతో ఈరోజు జరుగుతున్నాయి. అదేవిధంగా 990 కోట్లతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ధ్వంసం చేసిన డయాఫ్రమ్ వాల్ నిర్మించడం జరుగుతుంది. కేవలం మా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో అద్భుతంగా పనిచేస్తుంది అని మేము చెప్పడం కాదు, విదేశీ నిపుణుల బృందం కూడా పోలవరం ప్రాజెక్టుని సందర్శించింది, జరుగుతున్న పనుల్ని పరిశీలించింది, అన్ని అంశాలని విశ్లేషించింది. చాలా అద్భుతంగా పనులు చేస్తున్నాయని విదేశీ నిపుణుల బృందం కూడా ఈరోజు కితాబిచ్చింది. అలాగే 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసే దిశగా ఈ రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చడంలో అత్యంత కీలకమైన ఘట్టాన్ని ఆవిష్కరించే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. 2014-19లో దాదాపు 72% పూర్తయితే ఈ 16 నెలల్లో చేసిన పనులతో కలిపి ఇప్పుడు పోలవరం దాదాపు 86% పూర్తయింది. ఈ 86%లో 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి చేసింది 1.5 నుంచి 2% లోపు. అలాగే పోలవరం పునరావాసానికి సంబంధించి 199 ఎకరాలు సమీకరించాల్సి ఉండగా 86,985 ఎకరాలు సేకరించబడ్డాయి. అలాగే పోలవరం నిర్వాసిత కుటుంబాల్లో 38,060 కుటుంబాలకు గాను 14,371 కుటుంబాలని ఇప్పటి వరకు పునరావాస కేంద్రాలకి తరలించడం జరిగింది. ఈ విధంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఒక పక్క అత్యంత వేగంగా పనులు జరుగుతున్నాయి, మరో పక్క పోలవరం ప్రాజెక్టుకి తమ భూముల్ని, గ్రామాల్ని త్యాగం చేసిన ప్రజల పునరావాసానికి కూడా అదే స్ఫూర్తితో యుద్ధ ప్రాతిపదికన కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న ఫలితంగానే 16 నెలల్లో రెండోసారి పునరావాసంలో భాగంగా నిర్వాసితులకి ఈరోజు మళ్ళీ 1,100 కోట్ల రూపాయలు విడుదల చేయటం జరిగింది. ఇవన్నీ చూస్తే ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి ఒక పక్క అమరావతి ఆవిష్కరణ, మరో పక్క పోలవరం పరుగులు, ఇంకో పక్క పెట్టుబడుల ప్రవాహం, వీటన్నిటి ఫలితంగా
ఎన్నికల్లో యువ నేత లోకేష్ గారు వాగ్దానం చేసిన 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు సాధ్యం అనే అభిప్రాయం ఈరోజు రాష్ట్ర ప్రజలకి కలుగుతుంది. వీటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఆ నాయకత్వానికి యువనేత లోకేష్ గారు, అలాగనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరి నాయకత్వంలో రాబోయే రోజుల్లో మరెన్నో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలు చూస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.